నమస్తే సభ్యులారా. ఉమ్మడి వనరులను కాపాడుకుందాం. ఉమ్మడి వనరుల అభివృద్ధి సమితి అధ్యక్షుడిగా నేను మీకు మన్నవించుకుంటూ ఉన్నది ఏమంటే, అడవుల్ని యథేక్షగా కాల్చేస్తున్నారు. కుంటలు, వాగులు, వంకలు ఆక్రమించేస్తున్నారు. వాటిని మట్టి, ఇసుక కోసము తవ్వేస్తున్నారు. అడవుల్ని కలప కోసము అన్యాయంగా కొట్టేస్తున్నారు. గ్రావెల కోసము కొండల్ని తొలిచేస్తున్నారు. ఇదంతా ఇలాగా జరిగితే ఇప్పటికే కొన్ని వందల అడుగులు వేస్తే కానీ బోరులో నీళ్లు పడడం లేదు. కొన్ని గ్రామాలు నీటి ఎద్దడికి తట్టుకోలేక చాలా అవస్థలు పడుతున్నాయి. కొన్ని ఒక పక్క కరువు, ఒక పక్క విలయ తాండవం, ఎక్కువ వర్షం, ఓ పక్క ఎక్కువ వర్షాలు, ఓ పక్క తక్కువ వర్షాలు, లోటు వర్షపాతం, ఇలా జరుపుకుంటా పోతే ఇప్పటికే ప్రకృతి చాలా సమతుల్యం దెబ్బతినేసింది. క్యాన్సర్ వంటి మహమ్మారి 100కి 65 మంది తప్పి 35 మంది వరకు క్యాన్సర్ మహమ్మారి ఎక్కువ దాన్ని ఏమంటారు ఆక్రమణ చేసినది. అంటే ఎక్కువ ప్రజానీకానికి క్యాన్సర్ బెడద ఎక్కువ అయిపోతున్నది. ఇంకా చెప్పలేని రోగాలు, డాక్టర్లకి అంతు దొరకని రోగాలు మన సొసైటీలో మన కళ్ళ ముందరే టీవీల్లోనో పేపర్లోనో మనం చూస్తున్నాము. ఇదంతా చూస్తే చాలా మనసుకి చాలా బాధేస్తున్నది. ప్రకృతిని మనం కాపాడలేకపోతున్నామే. ఒక మతం గురించి ఎక్కువ ఎవరైనా మాట్లాడితే దాని గురించి పెద్ద రాజ్యాంగం చేసి కోర్టుల వరకు ఈడ్చి వాళ్ళని ఏమేమో చేస్తారు. ఒక కులం గురించి మాట్లాడితే తట్టుకోలేరు. ఆ కులం వాళ్ళు చాలా ఎక్కువ పోరాడతారు. ఒక హీరో గురించి మాట్లాడితే దాన్ని తట్టుకోలేరు. కానీ వీళ్ళకి అందరికీ ఉపయోగపడే ప్రకృతిని గురించి ఎవరు పట్టించుకోలేదు. ఎక్కడ పడితే అక్కడ కాల్ చేస్తున్నారు, ఎక్కడ పడితే అక్కడ తవ్వేస్తున్నారు. ముందు చిన్నప్పుడు నాకు 49 సంవత్సరాలు. ప్రకృతి ఎలా ఉండిందంటే, పైట పౌడ వేసుకొని చేతాకొక్క చిలుకల్లాగా రంగురంగుల పూలు పూసి చాలా ఆహ్లాదంగా చాలా బాగా ఉండింది. ఇప్పుడు చూస్తే కాలిన గాయాలతో, చిరిగిన చీరతో చాలా అవస్థలు పడుతూ బ్రతుకు జీవుడా అని చెప్పనేసి చాలా ఘోరంగా ఉండాలి. ఇటువంటి పరిస్థితి మన కళ్ళ ముందర ఉంటుంది. దీన్ని ఎవరు పట్టించుకోవడం లేదే. అడవులను కొట్టేసిన నో కేస్, కాల్ చేసిన నో కేస్, తోడేసిన నో కేస్. ఇలా జరగతా పోతే ఎవరికి నష్టం? రాజకీయ నాయకులకా, మనకా, ప్రజలకా? ఎక్కువ చెప్పాలని చెప్పంటే నాయకులకి ఎటువంటి ఇది లేదు. వాళ్ళు దోసుకుంటూ ఉండాలి తప్పించి మనకేం చేయడం లేదు. ఇప్పుడు ఎక్కువ నష్టం జరుగుతున్నది మిడిల్ క్లాస్ పీపుల్, కింద అప్పర్ పీపుల్కి ఎక్కువ నష్టం జరుగుతున్నది. మీరు ఒకసారి ఆలోచన చేయండి. ప్రకృతిని కాపాడుకుందాం, మన చేతుల్లోనే ఉండదు. ఎక్కువ ప్రజానీకము నాయకుల కన్నా ఎక్కువ ప్రజలు ఎక్కువ ఉన్నారు కాబట్టి దయచేసి మనమంతా ఒక తాటిపైకి వచ్చి ప్రకృతిని కాపాడుకునే అవకాశము మన చేతిలోనే ఉండదు. దయచేసి ఆలోచన చేయండి ప్రజలారా. ఇప్పటికే మించిపోయింది లేదు. మన ప్రజలకి, భావితరాల పిల్లలకి మనం ఏమి కాలుష్యకరమైన సమాజాన్ని అందిస్తున్నాం, కానీ ప్రకృతికరమైన మంచి ఆరోగ్యకరమైన సమాజాన్ని అందివ్వలేకపోతున్నాము. మనమంతా కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలి. అడవిని కాల్చినోడిని అలాగే వాడిని శిక్ష పడేటట్టు చేయాలి. పోలీసు వాళ్ళు దొంగతనం జరిగితే వాడిని వెనకంటి జరిగి వాడిని ఏమేమో చేసి పట్టుకొని వస్తారు. కానీ ఒక అడవిని కాల్చినోడిని ఎందుకు మీరు శిక్షించలేకపోతున్నారు? వాటికి కేసులు లేవా? ఇది ఒక ఇంటిపైన దాడి జరిగితే వాళ్ళపైన కేసు పెట్టి ఏమేమో చేస్తానేమో. ఆ సెక్షన్లో అడవిని తోడేసిన వాళ్ళకి, కాల్ చేసిన వాళ్ళపైన ఈ సెక్షన్లు లేవా? ఎందుకు ఇలా మనము ఉదారంగా ఉండిపోతున్నాము? అంటే ప్రకృతి మనల్ని ఏమీ చేయలేదనా? ఖచ్చితంగా చేస్తుంది. క్యాన్సర్ కన్నా ఎక్కువ భయంకరమైన వ్యాధులు వస్తాయి. కరోనా కన్నా ఇంకా దానికన్నా ఎక్కువ ప్రభావితమైన రోగాలు ఖచ్చితంగా మన సొసైటీని పలకరిస్తాయి. అంతకుముందే మనం మేల్కొందాము. ఇంతకన్నా ఎక్కువ మనం ప్రకృతిని ఇప్పుడే నాశనం చేసేస్తే ఇంకా మన భావితరాలకి ఏం అందివ్వగలుగుతాం? మన మెసేజ్ ఏమి ఇవ్వగలుగుతాము? దయచేసి అర్థం చేసుకోండి. అన్నిటికన్నా ముఖ్యమైన ఉమ్మడి వనరుల పైన చాలా ఎక్కువ మంది పడిపోతున్నారు. ఎందుకంటే అయిన ఆస్తి, అష్టైశ్వర్యాలు కలిగిన సంపద అంతా ఆ ఉమ్మడి వనరుల్లోనే ఉండాలి.
దానిపైన అందరి కన్ను ప్రజల నుండి పెద్దవాళ్ళ వరకు దానిపైన ఉమ్మడి వనరులే దానిపైన కన్నుబడి అందరూ దోచేస్తున్నారు. దయచేసి అర్థం చేసుకోండి. ఉమ్మడి వనరులను కాపాడుకుందాము. ఉమ్మడి వనరులను కాపాడుకుంటే మనల్ని మనము కాపాడుకున్నట్టు. ఇంకా అడవులకి అగ్గిపెట్టే వాళ్ళకి చెప్పాల్సింది ఒకటే, మనల్ని మనం కాల్చుకోవడమే అడవులకి అగ్గిపెట్టడము. ఇప్పటికి నా వంతుగా నేను మా పంచాయతీలో ఒక చిన్న చిట్టడవిని అగ్గి పెట్టనివ్వకుండా దాంట్లో ఎక్కువ ఎవరు ఆకుపడి కాకుండా కాపాడుకోగలిగే ప్రయత్నం చేసినాను. దాంట్లో కొంతవరకు నేను సక్సెస్ అయినాను. ఇప్పుడు ఆ అడవికి నా పిల్లలతో సహా నేను మంత్లీ వన్స్ ఇది 6 మంత్స్కి 3 మంత్స్కి ఒక్కసారి మేము పోయి అట్లా విజిట్ చేసుకొని వస్తాము. చాలా ఆనందంగా ఉంటుంది. ఇలాగే ప్రతి ఒక్కరూ చేయాలని చెప్పని కోరుకుంటూ ఇట్లు మీ ప్రకృతి ప్రేమికుడు ఇది ఉమ్మడి వనరుల అభివృద్ధి సమితి సభ్యుని.